hello, namaste. Welcome back to Shivamruth Moral Stories YouTube channel. Please like, share, and subscribe my channel. అనగనగా ఒక అడవిలో చాలా రకాల జంతువులు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ జంతువులన్నింటిలో ఒక అందమైన కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా తెలివైనది, కానీ దానికి నోటు దురుసు ఎక్కువ. ఎవ్వరితో స్నేహంగా ఆప్యాయంగా మాట్లాడేదే కాదు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వెటకారంగా స్పందించేది. తన ఆహారాన్ని కూడా ఎప్పుడూ ఎవరితో పంచుకునేది కాదు. ఒకరోజు జింకలు ఎండలో పచ్చిగడ్డి తింటూ ఉండగా కుందేలు వాటి వద్దకు వెళ్ళి, ఏవండి జింకలు, మీరు రోజంతా ఈ పచ్చిగడ్డి తినడమేనా? ఇంకొంచెం తెలివి ఉపయోగించి ఎంతో రుచికరమైన ఆహార గింజలు, దుంపలు లాంటివి వెతికి తినవచ్చు కదా. అయినా అంత తెలివి మీకెక్కడుందిలే అని వెటకారంగా అంది. కుందేలు మాటలకు జింకలు ఎంతో ఆవేదనతో చూసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కాసేపటికి అక్కడికి కొన్ని నెమళ్ళు వచ్చి రంగురంగుల రెక్కలు విప్పి అందంగా నాట్యం చేస్తూ ఉంటే కుందేలు వాటిని చూసి ఆ నెమళ్ళతో, ఇది నాట్యమా? మీ రెక్కలకు రంగులు అనేవి లేకుంటే మీకు మీ నాట్యానికి అందం అనేదే ఉండదు. అయినా మీరు నాట్యం కాకుండా ఇంకేమైనా చేస్తారా? నేనైతే ఎంతో వేగంగా పరుగులు పెడతాను. అదే అసలైన కళ అంటే అని అనడం వల్ల నెమళ్ళు దుఃఖించాయి. ఇక చీకటి పడ్డ తర్వాత పక్షులన్నీ కలిసి వాటి వాటి గొంతులతో ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటే కుందేలు వాటి వద్దకు వచ్చి, ఇదిగో పక్షులారా, మీ మాటల కూతలు విన్న నా చెవులకు నొప్పిగా ఉంది. మీ మాటలు విన్నంత మాత్రాన ఎవరైనా మీతో మిత్రులు అవుతారు అనుకుంటున్నారా? చాలు చాలు, మీ స్వరాలు ఆపేసి పడుకోండి అని అనటం వల్ల పక్షులు అక్కడి నుండి దూరంగా ఎగిరిపోయాయి. మరుసటి రోజు ఒక ఏనుగు నదిలో స్నానం చేస్తున్నప్పుడు కుందేలు ఏనుగు వద్దకు వెళ్ళి, ఓహో, నీ శరీరానికి ఈ నదిలోని నీరు సరిపోతాయా? అయినా నదిలోని నీరు అన్నీ నువ్వే తాగేస్తే మిగతా జంతువుల పరిస్థితి ఏంటి? అంత బరువుగా ఉంటే నీతో ఎవరైనా స్నేహం ఎలా చేస్తారు అని వెటకారం చేసింది. కుందేలు మాటలకు ఏనుగు సైలెంట్గా నవ్వి తాను స్పందించకుండా నదిలో నుండి వెళ్ళిపోయింది. ఇలా కుందేలు దురుసు మాటలు, వెటకారపు ప్రవర్తన వల్ల అడవిలోని మిగతా జంతువులు కుందేలుకు దూరంగా ఉండటం మొదలుపెట్టాయి. ఒకరోజు కుందేలు ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉండగా దారిలో బోలెడన్ని రుచికరమైన దుంపలు కనిపించాయి. వాటిని చూసి కుందేలు, అబ్బా, ఈరోజు నా కోసం ఇక్కడ చాలా ఆహారం దొరికింది అని సంతోషిస్తూ వాటిని కడుపు నిండా తిని ఇంకా బుగ్గల నిండా ఉంచుకొని నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగింది. అప్పుడు దారిలో ఏనుగులు, జింకలు ఒకే దగ్గర గుంపులుగా కలిసి ఆటలాడుతూ నవ్వుతూ గడుపుతున్నాయి. ఏనుగులు ఇంకా జింకలు కుందేలును చూసినా కూడా పట్టించుకోలేదు. ఆ దృశ్యం చూసిన కుందేలు మౌనంగా వెళ్ళిపోయింది. ఇంకాస్త ముందుకు వెళ్ళగానే నెమళ్ళు రంగురంగుల రెక్కలు విప్పి అందంగా నాట్యం చేస్తున్నాయి. అక్కడ పక్షులన్నీ గుంపులుగా చేరి సందడి చేస్తున్నాయి. ఇక్కడ కూడా కుందేలును ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ దృశ్యాలన్నీ చూసిన కుందేలు ఆలోచిస్తూ బాధతో ఉండిపోయింది. ఇంతలోనే ఓ జింక అక్కడికి వచ్చి, ఏమైంది కుందేలు, ఎందుకు నీ ముఖం దిగులుగా కనిపిస్తోంది అని అడిగింది. దానికి కుందేలు బాధతో ఇలా సమాధానం చెప్పింది, అక్కడ చూడు, అందరూ కలిసి ఎంత సంతోషంగా ఉన్నారో, కానీ నాతో ఎవ్వరూ మాట్లాడటం లేదు. అప్పుడు జింక చిరునవ్వుతో, ఎవ్వరూ నిన్ను పట్టించుకోవడం లేదని ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, కానీ ముందుగా ఒకప్పుడు నువ్వు వారితో ఎలా ప్రవర్తించావో గుర్తు చేసుకో. నీ నోటి దురుసు కారణంతోనే ఈరోజు నిన్ను వీరంతా దూరం ఉంచారని గ్రహించు. ముందు నువ్వు నీ ప్రవర్తనను మార్చుకో. అందరితో స్నేహభావంతో మాట్లాడి ఇతర జంతువుల పట్ల ప్రేమను చూపించు. మనం ఇతరులను ప్రేమతో మంచి మాటలతో దగ్గర చేసుకుంటే వారు మనతో అదే విధంగా ఉంటారు అని చెప్పింది. జింక మాటలు విన్న కుందేలు ఆలోచించి, అవును మిత్రమా, నువ్వు చెప్పింది నిజం. ఈ రోజు నుండే నేను నా ప్రవర్తనను మార్చుకుంటాను. అందరితో మర్యాదగా స్నేహపూర్వకంగా మాట్లాడుతాను అని అంకిత భావంతో చెప్పింది. ఇక అప్పటి నుండి కుందేలు తన మాటల్లో మాధుర్యాన్ని జతచేసి ప్రతి ఒక్కరితో స్నేహంగా ప్రవర్తించసాగింది. అప్పటి నుండి
తనను అందరూ ప్రేమగా చూస్తూ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూసిన కుందేలు స్నేహం వల్ల వచ్చే నిజమైన ఆనందం ఏమిటో తెలుసుకుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే స్నేహానికి మూలం మంచితనం. నిజమైన స్నేహం సాధించాలి అంటే మనసులో నిజాయితీ, మాటల్లో మాధుర్యం ఉండాలి. మన స్వభావం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మన కోసం మారుతుంది. ఒంటరిగా కాకుండా కలిసికట్టుగా ఉండటమే జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఈ సమాజంలో ఒంటరిగా కాకుండా ఇతరులతో స్నేహంగా సహకారంగా ఉంటే జీవితం మరింత సంతోషంగా మరింత సుఖంగా ఉంటుంది. ఎవరితో అయినా మనకు స్నేహం కావాలి అంటే ముందుగా మనం స్నేహంగా ఉండాలి. ఎదుటివారి నుండి ప్రేమ గౌరవం ఆశించే ముందు మనమే మొదట ఆ గుణాలను చూపించాలి. మన మాటలు అనేవి మన సంబంధాలను కట్టివేసే బ్రిడ్జిలా ఉంటాయి. మంచి మాటలు మనిషిని జయించగలవు, దురుసు మాటలు మనిషిని ఒంటరిని చేస్తాయి. ఈ కథలో కుందేలు మొదట దురుసుగా వెటకారంగా ప్రవర్తించి ఒంటరిగా మిగిలిపోయింది. కానీ తన ప్రవర్తనను మార్చుకున్నాక అందరితో స్నేహం ఏర్పడింది. అంటే మన మార్పు ద్వారా మన ప్రపంచాన్ని సంతోషంగా మార్చుకోవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత ఇలాంటి సందర్భాల నుండే ఉద్భవించింది కాబోలు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ మరియు కామెంట్ మాకెంతో ప్రోత్సాహకరంగా ఉండి ఇటువంటి మంచి మంచి మోరల్ స్టోరీస్ మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.